హాయ్ ఇయర్స్, మీకు తెలుసా లండన్ అండర్ గ్రౌండ్లో ఇప్పటికీ లక్షలాది ప్లేగ్ విక్టిమ్ సమాధులు ఉన్నాయి. ఒకప్పుడు ఒకే నగరంలో 1.5 కోట్ల మంది చనిపోయిన పెద్ద పిట్స్లో పూడ్చబడ్డారు. ఇవాళ ఆ భయంకరమైన రహస్యం గురించి మాట్లాడుకుందాం. 14వ శతాబ్దంలో యూరోప్లో బ్లాక్ డెత్ అంటే బుబోనిక్ ప్లేగ్ అనే మహమ్మారి వచ్చింది. ఈ డిసీజ్ ర్యాట్స్ అండ్ ఫ్లీస్ ద్వారా పాకింది. అప్పట్లో లండన్లో జనాభా లక్షల్లో ఉండేది. ఈ ప్లేగ్ కారణంగా 1.5 కోట్ల మంది యూరోప్ అంతటా చనిపోయారు. వారిలో లక్షలాది లండన్ వాళ్ళు ఉన్నారు. చనిపోయిన వారిని ఇండివిజువల్లీ సమాధి చేయలేకపోయారు. అందుకే హ్యూజ్ ప్లేగ్ పిట్స్ తవ్వి వందల వేల డెడ్ బాడీస్ని ఒకే గోతిలో పడేశారు. లండన్లో ఇప్పటికీ గ్రౌండ్స్ కింద మాస్ గ్రేవ్స్ ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే లేదా న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో వర్కర్స్కి ఎముకలు కనిపించడం కామన్. ఇక లండన్లోని అండర్ గ్రౌండ్ మెట్రో ప్రాజెక్ట్ చేసేటప్పుడు కూడా చాలా ప్లేగ్ పిట్స్ బయటపడ్డాయి. ఆర్కియాలజిస్టులు చెప్పినది ఏమిటంటే ఇప్పటికీ అండర్ గ్రౌండ్లో ప్లేగ్ బ్యాక్టీరియా డోర్మెంట్గా ఉండే అవకాశం ఉందని. అందుకే ఈ పిట్స్కి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. ఇక లోకల్స్ చెప్పే స్కారీ స్టోరీస్ కూడా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర వింతగా షాడోస్ కనిపించడం, గోస్ట్లీ వాయిసెస్ వినిపించడం, రాత్రిళ్ళు ఆ ప్రాంతాల్లో చిల్లింగ్ ప్రెజెన్స్ అనిపించడం, దాంతో ప్లేగ్ పిట్స్ హాంటెడ్ అని చాలామంది నమ్ముతున్నారు. లండన్ అండర్ గ్రౌండ్లో దాగి ఉన్న ప్లేగ్ పిట్స్ నిజంగా భయంకరమైన హిస్టరీ కదా. మరి మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం హిస్టరీనా లేక హాంటెడ్ కర్స్నా? కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.